ఏయ్ ఇంకా రెడీ కాలేదా? చీర కట్టుకుని వస్తా. జస్ట్ 5 minutes. ఏంటి చీర కట్టుకోవడానికి 5 నిమిషాలా? ఇదే నీ ప్యాంట్ షర్ట్ కాదు, టక్కుని వేసుకోవడానికి. నేనైతే నా ఒక్క నిమిషంలో టక్ పని కడతాను తెలుసా? సరే చూద్దాం. చూద్దామా? సరే దూరంగా వెళ్ళి చెప్తాను. కాసుకో. టక్కుని కట్టేసావే. టక్కును విప్పగలను కూడా. అమ్మాయి ఊరి నుంచి వచ్చారు, వెళ్దాం పద. అలాగా, జడేసుకుని వచ్చేస్తాను. సరే కానీ రండి సార్ రండి. ఇదే మీ ఫేవరెట్ డిష్. ఓ మై గాడ్, నెమలి చంపేశారండి బాబు, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కమ్ ఆన్, ఐ విల్ సర్వ్ ఫర్ యు. అయ్యా, ఇది మన నెమలి తల్లిలా ఉండాదిరా. అయ్యా అయ్యా అయ్యా. అవునే మన నెమలి తల్లి. అసలేంటి గొడవ? నీకేమైనా పిచ్చెక్కిందా? సెక్యూరిటీ ముందు వీళ్ళు బయటికి దోసేయండి. సెక్యూరిటీ మేడం వచ్చి వెళ్ళం బయటికి దోసేయండి. అయ్యో అయ్యో అయ్యో, పిట్టలో పెంచుకోమని ఇచ్చిన పచ్చిని చంపిందిలాగా అది తప్పినందుకు ఆర్య కొడతారేంట్రా? ఒరేయ్, నీ చేతులు పడిపోడు. ఏంటి పెద్దవాళ్ళ బయటికి వచ్చి అల్లరి చేస్తావా? బయటికి ఏంటి? వాళ్ళంతా కలిసి మమ్మల్ని. రాజు అసలేం జరిగిందంటే? ఏం జరిగినా సరే ఒక ఆడదాని మీద చేసుకుని నేను క్షమించేది లేదు. అసలు ఎవరైనా సరే మా అమ్మ మీద చేసుకున్నవాడు ఎవరైనా సరే అసలు కాదు, ఈ చేసిన పనికి నరికి పోగులు పెట్టాలి. మతిపోయిందా? మనిషివా పశువా? అడవి జంతువులా బిహేవ్ చేస్తున్నావు. నేను అడవి జంతువును? అమ్మా అమ్మా, రాజు ఏం చేస్తున్నావు? మా వాళ్ళని తీసుకుని మా గూడానికి వెళ్ళిపోతా. జరిగిన చిన్న తప్పుకి నువ్వు వెళ్ళిపోయి పెద్ద తప్పు నీ చేస్తున్నావు. మాట విని ఇక్కడ ఉండిపోయి అంతకంటే పెద్ద తప్పు చేశాను. అర్థం లేకుండా మాట్లాడుకో. అడవి జంతువు అనే మాటను బాగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. రాజు చంపింది కాక ఏంట్రా మీరు చేసే న్యూసెన్స్? రాజు ప్లీజ్, నీ నిర్ణయం ఇదేనా? ఈ అడవి జంతువుతో కలిసి నువ్వు బతకాలనుకుంటే ఆ అడవికేరా, అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాజు ఆగు, నేను చెప్పేది విను. రాజు అమ్మగారు, అమ్మా ఏంటో చక్కగా మోరు బొమ్మలాంటి పిల్లని కట్టుకున్నాడు. బిడ్డ పాపలతో సల్లగుంటాడు అని సంబరపడ్డాను. గొడవలొచ్చి ఇట్టా అయిపోద్దని అనుకోలేదు. ఎట్టా రాసి పెట్టిందో ఏంటో. కారు వచ్చేస్తుంది, కారు వచ్చేస్తుంది రే అబ్బో, కారు వచ్చేస్తుంది రో. ఓ మానస్ పాప, కారు వచ్చేస్తుంది, కారు వచ్చేస్తుంది. ఓ వాల్మీకి బాయో, కారు వచ్చేస్తుంది. కారు వచ్చేస్తుంది అంటే మనుషులు లేకుండా అదే వచ్చేస్తుందని కాదు, రాజుగారు మావ తోలుకొస్తున్నాడు. ఈ అంకుల్ రావుతున్నాడట. అరే నాయనా, వాళ్ళని చూసి బెట్టు చేసి గొడవెట్టుకోమాక ఎట్టాగో ఇద్దరు కలిసిపోవాలి. దొరా, కొంచెం పుట్టతేని గాని ముంచికాయ గాని. నాకు మీరేమి ఇవ్వక్కర్లేదు. నేనే మీ వాడికి ఇవ్వటానికి కొన్ని కాగితాలు తెచ్చాను. కాగితాలు?
ఏంటివి? డైవర్స్ పేపర్స్ అంటే విడాకుల పత్రాలు. దొరా దొరా ఈ విడాకులు ఎందుకు దొరా? నీ కొడుకు నుంచి నా కూతురు విడిపోవటానికి. ఇక మీ వాడితో తను కాపురం చేయదట, వెంటనే విడాకులు కావాలంటోంది. అదేంటి దొరా, చిన్నపిల్ల ఏదో ఆవేశంలో తొందరపడి ఇడాకులు అనొచ్చు. అది తప్పని మీరు చెప్పాలా? అవును దొరా 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 ఈ పని మనకు వద్దు దొరా. వాళ్ళిద్దరు ఇడిపోకుండా చూసి కలపాల్సిన పెద్దోళ్ళు మనమే. అందుకే మనమే ఏదైనా నచ్చ చెప్పి నచ్చ చెప్పినా తను వినేట్లేదు. మనిషి మీద అసహ్యం కలిగి మనసు విరిగిపోయాక కాపురం చేయలేనని ఖచ్చితంగా చెప్పేసింది. ఆ మాట తనే అందా? అవును, అంతేకాదు జీవితంలో ఇక నీ మొహం చూడనుంది. మనసు కుదుటపడ్డాక మరెవరినైనా పెళ్లి చేసుకుని ఈ దేశమే వదిలి వెళ్ళిపోతానంది. జరిగిన దానికి నాలాగే తను కూడా బాధపడుతోంది. అన్నీ మర్చిపోయి వచ్చి కలుస్తున్నాను అనుకున్నాను. కానీ నా మొహం చూడడమే ఇష్టం లేదనుకుంటే విడిపోవటమే మంచిది. అలానే ఇందులో రాసింది. సంతకం పెట్టు. బిడ్డా నాయనా, ఏయ్, అయ్యా తొందరపడొద్దయ్యా. వద్దురా. ఒకసారి వెళ్ళి మాట్లాడి. వద్దమ్మా, మనల్ని అక్కర్లేదనుకున్న వాళ్ళని మనం కావాలని కోరుకోవడం పొరపాటు. వద్దురా, అలా దొరా 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 బిడ్డా దొరా. ఏంటయ్యా ఇదంతా? బాధపడకమ్మా. ఏయ్, మనిషి అయినా వస్తువు అయినా నిజంగా మనదే అయితే ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుందమ్మా. మనది కానప్పుడు ఎంత తంటాలు పడ్డా మనకు దక్కదు. రాజన్న, నిజంగా మీ ఇద్దరు మహబ్బత్ షాదీ విడిపోవటం చూస్తుంటే ఏదో పెద్ద కథలా అనిపిస్తుంది. కొండవాగు లాంటి నువ్వు, ఎండి ముబ్బు లాంటి ఆ అమ్మ ఇట్ట ఇడిపోయి బతకడం చాలా దురదృష్టం రాజన్న. ఏయ్, ఎప్పటికైనా మీ ఇద్దరు కలుసుకుని తీరతారు. నా పందెం. అవునవును, కలుసుకుని తీరుతారు. ఓడిపోయే పందాలు కాయకుండా ఉంటేనే మంచి చూడన్నా. కంగ్రాచులేషన్స్ ఐశ్వర్య, నీకు గుడ్ న్యూస్. నువ్వు తల్లివి కాబోతున్నావు. సో మీరు గ్రాండ్ ఫాదర్ కాబోతున్నారు. బట్ వన్ థింగ్ మిస్టర్ రావ్, షీఈస్ వెరీ వీక్. మెంటలీ ఫిజికలీ ఆవిడకి పూర్తి విశ్రాంతి కావాలి. మందులు పంపిస్తాను, రెగ్యులర్ గా వాడుతుండండి. టేక్ కేర్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ డాక్టర్. వస్తానండి. వస్తాను ఐశ్వర్య. జాగ్రత్త. డాడీ, ఏంటమ్మా? నేను తనని కలుసుకోవడానికి గూడానికి వెళ్తాను డాడీ. అదేంటమ్మా, ఒక పక్క డాక్టర్ నిన్ను కదలకూడదని చెప్తుంటే జర్నీ కష్టమైన ఆ అడవికి వెళ్తానంటున్నావు. కానీ డాడీ, ఈ గుడ్ న్యూస్ తనకి. డోంట్ వరీ, నేనే వెళ్ళి చెప్పి తన్ని తీసుకొస్తానమ్మా. డాడీ, అవునమ్మా, జరిగిన గొడవ కారణం నేనే గనుక నేనే పెడతాను. నా పొరపాటుకు మన్నించమని అడుగుతాను. అతన్ని ఎలాగైనా తీసుకొస్తాను. మీ ఇద్దరూ కలిసి ఉండటం కంటే కావాల్సిందేముందమ్మా నాకు? థ్యాంక్ యూ డాడీ. నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిస్తే చాలు, తను కోపం మర్చిపోయి పరిగెత్తుకుని వస్తాడు. తనకు పిల్లలంటే ప్రాణం డాడీ. నువ్వు వెంటనే బయలుదేరు. ఇప్పుడే బయలుదేరుతానమ్మా.